ఎట్లా వచ్చింది మీకంటే మీకు చదవటం రాదన్నారు, అక్షరాలు నేర్చుకోలేదన్నారు. సో, అంటే ఎన్ని సార్లు ఒక పాట మీరు వింటే దాన్ని గుర్తుపెట్టుకొని పూర్తిగా గుర్తుపెట్టుకొని పాడగలుగుతారు? ఉదాహరణ నిన్నేనండి. ఆ! నిన్న ఒక రికార్డింగ్ జరిగింది. ఓకే. ఆహ్, అసల ఆ పాట కొంచెం నాకు బిజీగా అంటే బయట ప్రోగ్రామ్స్ ఉండి నాకు వెళ్ళడం వల్ల హ్మ్. ఇచ్చిన పాట నేను వినడం ఎక్కువ వినలేకపోయానండి. అంటే నేర్చుకోలేకపోయాను. ఓకే. నేర్చుకుంటేనే గాని పాడలేని పాట. హ్మ్. చాలా అంటే అర్థవంతమైన పాట, మంచి పాట. ఇప్పటికొచ్చి నేను అలాంటి పాటలు పాడలేదండి నేను. ఓకే. అంత చక్కని పాట నాకు ఇచ్చారండి. ఓకే. అసలొక ఛాలెంజే అనుకోవాలి ఆ పాట. చదువు లేని దానికే నాకంత అలాంటి పాటిచ్చారంటే, హ్మ్. నేను పాడడం అనేది ఎంత కష్టపడి పాడాను. ఎవరు 'రఘు రఘు' ఇచ్చిందా? కాదండి, ఇప్పుడు ఇవాళ ఈ బాబు మాకిచ్చారు. ఓకే. శ్రీను అని ఒక బాబు ఇచ్చారండి. ఓకే. మరి అంత కష్టమైన పాట నాతో పాడిచ్చారు అంటే, హ్మ్. ఒక్కొక్క పదం చెప్పడం, నేను పాడడమేనండి. ఓకే. అంత కష్టమైన పాట కూడా టైం ఎక్కువ తీసుకున్నారు గానండి. హ్మ్. పాడించారు, నేను పాడానండి. అంటే నా మీద అంత నమ్మకం ఉంది. వారు పాడించారు. వారి కష్టము ఉంది, నా కష్టము ఉందండి. ఓకే. అంటే చెప్పగలుగుంటే బాగా పాడే శక్తి అయితే నాకుందండి. ఓకే. గమకాలు ఏదో నేర్చుకుని గాని, హ్మ్. ఆ సంగీతం నేర్చుకుని గాని అని కాదండి. ఓకే. పాడగలనండి. సో, అంటే ఫస్ట్ ఇప్పుడు సపోజ్ మీరొక పాట పాడాలంటే ఒక సినిమా పాట ట్రాక్ వినిపించి అలా పాడమనేవాళ్ళా మిమ్మల్ని? రఘు ఎలా పాడించాడు మీకు? అలా కాదండి. ఇప్పుడు వారు ఆ! వారు పాడిన రఫ్ పంపిస్తారండి నాకు. అవును. వారే పాడి పంపిస్తారండి. అది వింటానండి నేను. ఓకే. వింటానండి. ఎలా పాడారు? ఎక్కడ గమకాలెయ్యాలి? ఎక్కడ ఎలాగ పాడాలనేది ముందు నేను నేర్చుకుంటానండి. ఓకే. అయితే చదువుకున్న వారైతే విన్నదే కాకుండా చదివి పాడతారండి. అవును. నేనైతే ఇక మెమరీ బాగా నోట్స్ కూడా నెమరేసుకోవాలి. రాసుకుంటారు గదా! నోట్స్‌ని బట్టి నోట్స్ రాసుకొని దాని ప్రకారం రాసుకుంటారండి. ఓకే. నాకు అవసరం లేదండి. హ్మ్. నేను బాగా వింటానండి. బాగా విని హ్మ్. థియేటర్‌లోకెళ్ళి అలా పాడతానండి. ఓకే. వారు చెప్పినట్టుగా. చిరంజీవి గారు అంటే ఆ రోజు హ్మ్. బయటకొచ్చిన వీడియో గూడా ఉంది గదా! సో, మీకు ఆయన సినిమాలో గూడా పాట పాడే అవకాశం ఇస్తానని గూడా అన్నారు గదా! తర్వాత 'కోటి' గారు గూడా మీకు బాగా సపోర్ట్‌గా ఉన్నారు. ఎందుకని మీరు 5 పాటలతోనే ఆగిపోయారు? 5 సినిమా పాటలతోనే ఎందుకు ఆగిపోయారప్పుడు? అదైతే మా కోటి సార్ గారైతే అండి, నేనైతే సినిమాలు లేవు కదమ్మా నాకు. హ్మ్. అసలు సినిమాలనేవి ఉంటే అవును. మీరు తప్ప నాకు ఇప్పుడు ఆయన గూడా ఒక షోకి జడ్జిగా ఉండటం. సో, ఆయన గూడా సినిమాలు చేయకపోవటం. అదే నా ఇదనుకోవాలండి. లేకపోవడం అదే మీకు కొంచెం ఇబ్బందికరంగా మీ కెరీర్‌కి. బయటికి రాకపోవడం కారణం అయితే ఆ! కోటి గారికి అవకాశం లేకపోవడమేనండి. ఉంటే నా చెయ్యయితే ఆయన వదలరు. అంటే నైస్ అది. ఆ! అంటే ఆయన ఇప్పటికి కూడా మీకు ఆదరణ అయితే ఆయన ఎప్పుడు ప్రదర్శిస్తున్నారు. మాట్లాడతారండి ఫోన్‌లో. అదే. "నువ్వు నేర్చుకో బేబమ్మ, ఎప్పుడైనా ఉపయోగపడతావు నువ్వు." మీరు ఆ టైంలో ఇక్కడ హైదరాబాద్‌కొచ్చి పాటలు పాడారు గదా! కంటిన్యూ‌గా ఇక్కడే ఉన్నారా కొంతకాలం పాటు? లేకపోతే ఊరికెళ్ళి వస్తూ ఉండేవాళ్ళా? ఒక స్ ఒక ఈ ఒక సంవత్సరం అంతా కోటి సార్ గారే నాకు ఆదరణ చూపిచ్చారండి. ఓకే. ఇక్కడి నుంచే నేను పనిచేసేదాన్ని. ఓకే. అంటే దుబాయ్ ప్రైవేట్ ఆల్బమ్‌లు గాని, కచేరీలు గాని. కచేరీలు గాని, దుబాయ్ ఎళ్ళాలన్నా ఆ! సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కూడా నేను మస్కట్ ఎళ్ళానండి. ఓకే. వారి ఆదరణ కూడా పొందాను. వారి ఎదురుగుండా వారి పాటలే పాడాను. అవునా? చాలా నన్ను మెచ్చుకున్నారండి. ఎక్కడ మస్కట్‌లోనా? మస్కట్‌లోనండి. ఆ! అలాంటి పెద్ద పెద్ద వారిని ముందర నేను పాడగలిగే. సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాల్సిందేముంది అవునండి. ఆయనక? ఆయన ఇంక ఎస్‌పి గారు ఒక లెజెండ్ అనుకుంటే, సాహిత్యంలో ఒక గేయ రచయితగా ఆయన ఒక లెజెండ్ ఆయన. వేటూరి గారి తర్వాత అంత గొప్ప రచయిత ఎవరంటే తెలుగు సినిమాలో మళ్ళీ ఆయనే సీతారామ శాస్త్రి గారు. అవునండి. ఆయన మాటలేమన్నా అన్నారా మీకు? అంటే మీకిచ్చినటువంటి అంటే మస్కట్‌లోనండి. హ్మ్. వారిని పిలిపించిన తర్వాత బేబమ్మ అప్పుడు వైరల్‌లో ఉంది గనక హ్మ్. ఆహ్, మన తెలుగువారు బేబీని కూడా పిలిపించండి సార్ అని వారినడిగితే వారు పిఏ గారితో నాకు ఫోన్ చేయించి ఓకే. ఆహ్, హ్మ్, ఆ రీతిగా నన్ను హ్మ్. తీసుకెళ్లారండి. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత నాకు వీరెవరో అప్పటికి తెలీదండి. సీతారామ శాస్త్రి గారు సీతారామ తెలీదు. శాస్త్రి గారు. హ్మ్. అంటే వారి పాటలని గాని, అదే. వారియ్యే నేను పాడతాను. ఎందుకంటే ఆయన కవి గాబట్టి అవునండి. ఆ! అంత అనుభవం లేదండి నాకు. హ్మ్. వీరి పాటలు ఆయన గొప్పతనం మీకింకా తెలీదు అప్పటికింకా. అప్పుడు తెలీదండి నాకు. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత స్టేజి పైన నాకు వీరి పాటలు పాడమ్మా. హ్మ్. సారొచ్చారు గదా! వారు రాసిన పాటలియ్యని నాకు చెప్తే ఆహ్, హ్మ్.
పెళ్లి సందడి సినిమా నుంచి మా పెరటి జామ చెట్టు పళ్ళని అనే పాట పాడానండి. ఇక వారు నేనైతే మాటలతో చెప్పలేనండి. ఇంక నేను నా నా ఆనందాన్ని అయితే చెప్పలేనండి. ఈ పాట రాసింది ఈయనేనా అనేది అని అసలు రాసింది ఆయనైనా ఆయన మాటలండి, మాటలు చెప్తున్నానండి. ఆయన అక్కడ నా కోసం మాట్లాడే మాటలండి అసలు అందరూ ఏడ్చారండి. ఓకే. ఏమన్నారు ఆయన? ఈవిడి ఒక సంగీత సరస్వతి ఎవరు అంటే ఒక మట్టిలో నుంచి తీసి కడిగి తీసుకొచ్చిన కోటి గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఒక అమ్మాయి ఈ అమ్మాయి పాటని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ అమ్మాయికి పాదాభివందనం చేయాలి. ఆ తర్వాత ఈ అమ్మాయిని మీరు ఏదో తీసుకొచ్చి ఆదరణ చూపించి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అనుకుంటున్నారేమో మీరు. కాదు, మీరు ఈవిడ రావడమే మీ అదృష్టం. ఒక సరస్వతిదేవి వచ్చింది ఇక్కడికి. అసలు మామూలుగా మామూలుగా పాడలేదు ఈవిడి. నేను కళ్ళు మూసుకుంటే చిత్ర పాడినంత హాయిగా ఉంది ఆ పాట అని అని అనడం, వారే అనడం అంటే ఇంకా అంతకన్నా గొప్పేటండి. అంటే ఒరిజినల్ గా పాట పాడిన ఆమె ఎట్లా పాడిందో సేమ్ అలాగే పాడారు. పాడారని చెప్పడం ఒక అరగంట సేపు నా కోసమే మాట్లాడారండి ఆయన. ఈవిడ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను. గ్రామీణ పాటలు పాడి ఒక పల్లె పాటలు పాడి ఆ విధంగా ఎదగొచ్చు. సినిమాలోకి వచ్చేసి పాడేస్తుందని అయితే నేను అన్నాను. కానీ ఈవిడ గొంతు అయితే ఆగకుండా ఉంటే ప్రపంచానికి మంచి ఆదరణ ఈవిడ అవుతుందనేసి చెప్పడం అసలు మామూలు కాదండి. నా కోసం పొగిడిన వారు చాలామంది. స్వయంగా మన రెహమాన్ గారే నాకు ఒక రాతపూర్వకంగా రాసి ఈ పాట ఇంత బాగా పాడింది ఎవరిమే అని ఆయన పెట్టడం. ఆయన ఇంటికి ఏ పాట ఓ చెలియ నా ప్రియ సఖి అని మొట్టమొదటిగా నేను ఆ పాట పాడానండి. బయట ఎక్కడ పాడారా ఫస్ట్? అది నేను పని చేసుకుంటా పాడిన పాట రికార్డు చేసి ఒక అమ్మాయి అది వీడియో పెట్టేశారా? యూట్యూబ్ లో పెడితే అది జీవితానికి తొలిమెట్టు. అప్పుడే ఆ పాట. ఒకసారి మా కోసం మీరు అప్పుడు ఎట్లా పాడారు అట్లా పాడండి ఒకసారి మా కోసం. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితిని, నీ గడలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితిని, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమయ్యేరు కన్నులు సోలెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే. ఈ పాట పాడానండి. చాలా బాగా పాడారు. అంటే ఆ పాటను అట్లా గుర్తుపెట్టుకొని పాట పాడటం అనేది. సో ఈ వీడియో ఆయన కళ్ళబడింది, ఏఆర్ రెహమాన్ కంట్లో పడింది. ఇలాగే ఎతుకులాడుతూ అంటే నా వీడియో కోసం ఎతుకులాడుతూ ఉన్న మన బాలు గారే నా కోసం అప్పట్లో నేను దొరకనప్పుడు మన వారికి ఆ ఛానల్కి అంటే మన ప్రోగ్రామ్కి దొరకనప్పుడే నన్ను గుర్తించినప్పుడే నేను తెలియనప్పుడే మన బాలు గారు వెతికిలాడారు. అవునండి, ఛానళ్ళు ఒక వాయిస్ రికార్డ్ కూడా పెట్టారు. ఈవిడి మా దగ్గరికి రావాలని, ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ రావాలన్నా ఎక్కడున్నా ఈమె మా ప్రోగ్రామ్కి కావాలని కోరుకుంటున్నాను, అంత అదృష్టం ఆమె కల్పించాలని అని వాయిస్ రికార్డ్ పెట్టారు అప్పట్లో. చాలా గ్రేట్ థింగ్ అది. రెహమాన్ గారు మీకు నోట్ రాసి పంపించారు కదా, అది ఎవరి ద్వారా పంపించారు? ట్వీట్ చేశారంటండి ట్విట్టర్లో పెట్టారండి. ఆ తర్వాత మన కోటి గారితో స్వయంగా మాట్లాడారండి నన్ను తీసుకురమ్మని చెన్నై. అంటే అప్పట్లో కరోనా వచ్చేసింది కనుక వెళ్ళలేకపోయాం ఆ టైం అండి. సో మీరు మొత్తం ఇప్పుడు పలాస కాకుండా ఇంకా వేరే ఏ సినిమాలో పాడారు మీరు? అప్పట్లో గుర్తులేనివి ఒక 3 సినిమాలు, అంటే రిలీజ్ కానీ ఒక 2. ఇంకెంతటికి రిలీజే కాలేదు? పాడించారు కానీ రిలీజ్ కాలేదండి, ఒక 2-3 సినిమాలు. తర్వాత ఒక సినిమా అన్నపూర్ణమ్మ గారు మనవడు ఒక సినిమా పాడించారండి. అందులో ఒక పాట కొంచెం హిట్ అయింది. అన్నపూర్ణమ్మ అంటే శివనాగ్ డైరెక్టర్? శివనాగ్ అండి. వారి సినిమాలో ఒక పాట పాడించారు. తర్వాత మళ్ళీ రెండోసారి రఘు కుంచే గారే మళ్ళీ. సో ఇప్పుడు అప్పుడు సంవత్సరం పాటు ఇక్కడ ఉన్నారు కదా ఆల్మోస్ట్. సో అంటే మళ్ళీ ఊరికి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే అవకాశాలు ఏం లేవు, ప్రోగ్రామ్స్ ఏం లేవు అనే?
నేను అవకాశాలు లేవని కాదండి, అంటే ప్రోగ్రామ్ కోసం అంటే నేను ఎప్పుడు దానికోసం అడగలేదు. నేను ఎవరిని ఆఫీసులు తిరగడం కానీ, నాకు అవకాశం ఇవ్వండి బాబు అని నేను మిగతా వారిని అడగడం కానీ ఏం జరగలేదండి. కోటి సార్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఓకే. ఇంటికి వెళ్ళిన అంటే అప్పుడు ఆర్థిక పరంగా మీకు ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లు కానీ వీటికి మీకు ఇచ్చారా? బాగానే ఇచ్చారా? పర్వాలేదా? అంటే బతికేంతలాగా కాదు కానివ్వండి, అప్పుడు సంతోషం కొద్దీ ఏదో ఇచ్చారండి, కానుకలు ఇచ్చారు. తర్వాత ఎన్ని కానుకలు ఇచ్చినా పాడే పాటకి మనం అలా పాడుతూ ఉంటుంటే ఏమైనా మనం సంపాదించుకోగలమేమో, అది లేకపోవడం వల్ల కూడా కొంచెం అంటే మా డబ్బుల పరంగా కొంచెం వెనకబడి ఉన్నాను. బతకడానికి తినడానికి అయితే ఏం పర్వాలేదు సార్, ఎందుకంటే ఇప్పుడు అది కాకపోతే పల్లెటూరు కనుక నాకు ఫ్యామిలీ ఉంది, నేను బతకడానికి తినడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు, నాకు అంతా బాగానే ఉంది. కాకపోతే అంటే మామూలుగా అయితే మీది ఏంది, వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబమేనండి, వ్యవసాయం చేసుకుంటాము. నాకు 2 అమ్మాయిలు, పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు. నేను అంటే నాకు సంపాదించాలనే ఆశ కాకపోయినా పాడాలనే ఆశ అయితే బలంగా ఉంది, ఇంకా పాడే శక్తి ఉంది. కాబట్టి అవకాశం ఇస్తే నేను కూడా నలుగురిలాగా కనబడతాను వచ్చినందుకు. రాకపోతే నా మట్టి పిసుక్కుని నేనే బతికేదాన్ని. అంటే ఆ టైంలో మీరు ఎప్పుడైతే వైరల్ అయ్యారో, మీరు పాడినటువంటి ఆ వీడియోలు అన్నీ వైరల్ అయినాయో, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక మట్టిలో మాణిక్యం దొరికింది మనకు అని అందరూ అనుకున్నారు కదా. ఎందుకని మళ్ళీ ఇండస్ట్రీ ఆ మాణిక్యం వైపు చూడలేదు? ఎక్కువ మంది ఎందుకని సంగీత దర్శకులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మీకు ఎందుకు మీరే అనుకుంటున్నారు అంటే గుర్తించలేదని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? గుర్తింపు ఎవ్వరికీ రాని గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అది ఇక్కడిక్కడ కాదు, అప్పట్లో అయితే అప్పుడు గుర్తింపు వచ్చింది. నేను అదే అంటున్నాను, చాలా వైరల్ అయ్యారు. వైరల్ అవ్వటం అంటే గుర్తింపు మించినటువంటి వైరల్ అనే మాట ఎక్కువ. అంటే చాలా మనం ఊహించిన దానికంటే మించి ఏదైనా ఆదరణ లభిస్తూ ఉంటే అది వైరల్ అంటాం అట్లా. అలాంటి పేరు మీకు గుర్తింపు లభించింది, అలాంటి గుర్తింపు మీకు. సో మీరు ఖచ్చితంగా మీరు కంటిన్యూగా పాటలు పాడతారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అలాంటి బేబమ్మ ఎందుకు మళ్ళీ ఎవరు పట్టించుకోనట్లుగా అయిపోయారు అని? సో దానికి ఏది కారణం, ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇదే క్వశ్చన్ ఒక ఛానల్. అంటే మీకు చదువు రాకపోవటం కూడా ఒక కారణమై ఉండొచ్చా? చదువుతో పని ఏముందండి, ఇప్పుడు ఇచ్చిన పాటని నేను ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. మొన్నే మా రఘు కుంచే గారు ఇచ్చారు, చక్కగా ఒక 2 గంటల్లో నేను కంప్లీట్ చేసుకున్నాను పాటని. వారు చెప్పడం, నేను పాడడం, ఒక కోకిలమ్మలాగా చెప్తే నేర్చుకోగల శక్తి నాకు ఉంది. పాడితే పాడదు అనేది అయితే మటుకు మాత్రం ఏమీ కాదండి, నేను అయితే అది ప్రూవ్ చేయగలను. ఓకే, దానికి అంటే రాసుకో అదేలేండి, విని మీరు వాళ్ళు రచయిత చెప్పిన దాన్ని విని ఇలా పాడాలంటే వెంటనే పాడేయగల ఇది మీకు ఉంది. అలాగే ఇప్పుడు అలాగే అందే కదా బేబమ్మ అని ఒక పాట ఇచ్చి చూస్తే తెలుస్తుందండి ఇండస్ట్రీలో మన మన డైరెక్టర్లకి. అయితే ఇవ్వలేదు కాబట్టి నేను నా ప్రతిభ ఏమీ తెలియకుండా ఆగిపోయింది, అంతే, అంతటితోటి ఆగిపోయింది. ఇచ్చుంటే నేను ఎలా పాడతాను, ఏమైనా సినిమాకి సరిపడా నా వాయిస్ సరిపోతుందా లేదా అనేది, బేబీ పాడలేకపోతుంది ఈ పాట ఇచ్చాము కానీ అయినా ఆమె పాడలేకపోయింది అనేది అనుకోవచ్చండి.